గుడ్ మార్నింగ్ మా బ్రోస్. టైం 4:30 అవుతుంది. నిన్న మనం ఇన్సెంటివ్ కోసం ఆగమాగం అయిపోయినాం కదా. ఆవేశం ఇన్సెంటివ్ లేక ఎంత 845 కొట్టినామా లేదు, ఒక 30 రూపీస్ మళ్ళీ పడదు. రైట్ 870 ఏమైంది. 870 రూపాయలు కొట్టినా. నిన్న 20 రైడ్లు అయినాయి. ఇవాళ ఇన్సెంటివ్ ఇవ్వను పెట్టాడు కాబట్టి లైట్ తీసుకొని ఇవాళ నుంచి మొత్తం ఊరంతా తిరుగుడే. రప్ప 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 ఆర్డర్ అని 3 ఆన్ చేస్తే ఇప్పుడు చేసేపట్ల ఇంకా ఆన్ చేయలేదు. 4:30 అవుతుంది కదా, ఆన్ చేద్దాం. ఇంకా చాయ్ కోసం చూస్తే దొరకలేదు, అయినా పర్లేదు ఆన్ చేసి 8 వరకు వెళ్ళిపోదాం. ఓకే, స్టే ట్యూన్, లైక్ చేయండి, ఫాలో కండి. చూడండి చీకటి, నైట్ మోడ్ కాబట్టి కొంచెం వెలిగా కనిపిస్తుంది, లేకపోతే మొత్తం చీకటి ఉంది, ఇక్కడ ఏం లేదు. ఓకే, లాంగ్ రైడ్లు కొడుతుంటే హెడేక్ ఏంటంటే పార్సల్ బుక్ చేసి పార్సల్ ఇస్తుంటారు. అప్పటికి ఒక డేటా ర్యాపిడ్ మన ఊబర్లో ఏమో 200 రూపాయలది. ఆడికి పోతే పికప్ లొకేషన్ ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర నిలబడి మళ్ళీ ఎట్లా ఇట్లనే నేను రోజు మస్తు ఇస్తుంటా, రోజు తీసుకొద్దారు అని అంటుండే. ఏం చెప్తావు అట్లా అంటే, సారీ అన్న మనం వేరే రోజు తీసుకొస్తారేమో, నేను తీసుకోవను అని చెప్పి క్యాన్సిల్ చేయించేసిన అన్నీ. అది అయిపోయింది. ఆడికి మెల్ల బయటికి రాగానే ఓలాలో సేమ్ అంత రాణిగంజ్కి ఆర్డర్ పడ్డది. మోటార్ కాలిపోయిందంటే ఆ మోటార్ తీసుకోవాలంట, 140 రూపాయలు. ఏం లేదా సింపుల్, రాణిగంజ్లో పోయి ఇట్లా గల్లీలో మర్రంగానే షాప్ ఉంటే షాప్ ఇచ్చేయాలంట. నేను బండి కట్టిచ్చేస్తా అంటారు. ఇక మనకి అంటే నా ప్రాబ్లం ఏంటంటే ఆడికి పోయినాక షాప్ అతను లేకపోవడము, లేకపోతే షాప్ దొరకపోవడం, ఎవరు ఇంకోటి కూర్చుంటాడు. అదొకటి. సరే ఇదంతా అయిందా, ఇక ఆడికి వెళ్ళి చక్కగా ఒక 5-6 కిలోమీటర్లు ఉట్టిగా ఖాళీగా వచ్చిన తర్వాత పడ్డ 34 కిలోమీటర్లు ర్యాపిడోలో ఈసారి పడుతున్నాయి. ఊబర్లా పోయేటప్పుడు ఏమంటే తీసుకోవద్దా. ర్యాపిడోలో పడ్డ 34 కిలోమీటర్లు ఏడు పెద్దమ్మరపేటకి. ఇది కూడా పార్సలే, మనిషి పెట్టిండు పార్సల్ ఇస్తున్నాడు. ఇదో 1 kg ప్యాకెట్ ఉంది సరుపులాగా. షాంపుల్ అంటే ఏందో మరి తీసుకోదాం, మెల్లగా తీసుకువేద్దాం. ఇక మనకి వాటర్లు పడుతున్నాయి. కావేరీ హిల్స్, జూబ్లీ హిల్స్ అంట. సినిమా సైడ్ పడతాయి. ఇట్లా మనిషిని ఎక్కించుకొని బోడే 2 పార్సల్ అయితే ఉంది ప్యాకెట్లా. మంచి వాటర్ ఇట్లా మెల్లగా తీసుకోదాం. బాలనాడు దగ్గర ఉన్న ప్రస్తుతానికి. ఓకే, ఎటువంటి రామోజీ ఫిలిం సిటీ దాటి పెద్దంబర్పేట్ ఓఆర్ఆర్ కింద అయితే ఉన్నాం. చాలా దూరం వచ్చేసాం ఈసారి మనం. పెద్దంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర, ఓఆర్ఆర్ కింద, ఓఆర్ దగ్గర కూడా, అది ఓఆర్ఆర్ పైన. ఆకలి అవుతుంది అని తిందాం ఏముందో అనుకొని. చికెన్ బోటియా, చికెన్ ఇచ్చేసేయండి. ఎంత ఎంత చికెన్ 100 అంట. చికెన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. హాయ్ ఎల్లో మా బ్రోస్. టైం వచ్చి 19 అవుతుంది. చూడు మనం ఈరోజు మొత్తం అంతా ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చినాం. చూసిగా షార్ట్లు పెట్టినా కదా, అక్కడ పెద్దంబర్పేట దాకా పోయినా. పెద్దంబర్పేట నుంచి అయితే రిటర్న్ ఒట్టిగా ఏందాక తెలుసున్నర దాకా ఎంటీగా వచ్చిన. ఆడికి వెళ్ళి పడ్డది ఒకటి 2. ఇప్పుడైతే ప్రస్తుతానికి నెక్లెస్ రోడ్ మీద, తెలిసిన నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండిది. చూసిరా ఇక్కడ ఎప్పుడైనా వచ్చినా మీరు ఇటు ఈ రూట్లో అంతా ఈవినింగ్ కాగానే జనక పాయలు బాజీ అవుతుంటాయి. వచ్చారా మీరు ఎవరైనా ఇటు వస్తే ఇట్లా కామెంట్ చేయండి. మీ దోస్తు ఎవరైనా వస్తే ఇట్లా మెసేజ్ చేసేయండి, చిన్న సర్ప్రైజ్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే, మొత్తం మనది ఎంతైందో చూపిస్తారు చూడండి. మనకి ఇన్సెంటివ్ లేదని చెప్పి కూడా అన్ని 3 కలిపి కొట్టేస్తున్నాం కదా, లాంగ్లో పోతున్నాం కదా. చూపిస్తారు చూడండి మన 3 ఎంతైందో. ఓలా, ఊబర్, ర్యాపిడోలో వచ్చేసి ఊబర్లో వచ్చేసి 552 రూపాయలు అయింది. ఓలాలో 34 రూపాయలు అయింది. ర్యాపిడోలో 913 రూపాయలు అయింది. టోటల్ చూసుకుంటే 1100 రూపాయలు. 900 రూపాయలు ర్యాపిడోలో, మిగతా 600 రూపాయలు ఈ రెండిట్లో అయింది. 1500 రూపాయలు అయింది మనది ఈరోజు. 2000 రూపాయలు చేస్తా అనుకున్నాబ్బా, కనీసం ఒక 1500 అవుతుందేమో అనుకున్నా, కానీ కాలేదు. 1500 రూపాయలు అయితే అయింది. చూడండి మరి రేపు కూడా ఎంత అవుతుందో చూసేద్దాం మనం. కంపల్సరీ వారం కూడా వితౌట్ ఇన్సెంటివ్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. అందరికైతే వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.